హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెట్పల్లి మండలంలో నామినేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మెట్పల్లి మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మెట్పల్లి మండలంలో 8 సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వెల్లులలో గూడూరు తిరుపతి, వేంపేటలో గోరుమంతుల ప్రవీణ్ కుమార్, రాజేశ్వరరావుపేటలో అమ్ముల లక్ష్మణ్, రామలచ్చకపేటలో నూతుకట్టు సుశీల ముత్తయ్య, ఆత్మనగర్లో చిలివేరి విజయ్, సత్తకపల్లిలో మిట్టపల్లి మహేందర్, కొండ్రిక్కలలో బెజ్జారపు భూమాచారి, ఎండి జమీళ్లు నామినేషన్లు వేశారు. క్షేత్రస్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేసిన వారికి ఓట్లు వేస్తామని గ్రామస్తులు అంటున్నారు. ఓకే, మీ ఊరుకు సర్పంచ్గా అభ్యర్థులు చాలామంది నామినేషన్లు వేసారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటారు అనుకుంటారు? తిరుపతి అంటే ఏ తిరుపతి? ఏమన్నా పనులు ఇప్పుడు ఇంతకుముందు గతంలో సర్పంచ్ ఎవరు ఉండే? ఇప్పుడు మరి తిరుపతి కూడా పోటీలు ఉంటుండా? ఓకే, మీ ఊరుకు కావాల్సిన పనులు ఏమేమి బాకీ ఉన్నాయి? రోడ్డు కావాలి, కొన్ని రోడ్డు ఇవన్నీ బందరు ఉన్నాయి, అవన్నీ సాఫ్ చేసి అదేమంటే. ఇప్పుడు మరి సర్పంచ్గా ఎవరు గెలిస్తే ఈ పనులన్నీ అవుతాయి? మన రజని గెలుస్తాను. రజనీ అంటే రజని కాదు, ఆయననే. ఇప్పుడు తిరుపతి కదా. ఓకే, సో మీకు ఇంకా ఊరికి ఏమైనా జరిగే కార్యక్రమం అంటే పనులు ఏమన్నా బాకీ ఉన్నాయా? అన్నీ చేసింది పాపం, మంచిగా చేసింది. ఇప్పుడు రోడ్ ఒకటి బాగా ఉన్నది, ఇక్కడ ఒకటి వీధి దీపాలు కరెక్ట్, డ్రైనేజీలు ఓకే, ఇంకేదో రోడ్డుకు సంబంధించింది ఏదో సంబంధించిన ఒక రోడ్డు అదొకటి క్లియర్ కావాలా మీకు? అదొకటి అయితే బాగుంటుంది. అది అదొకటి అటు మన బండలింగపూర్ సైడా? ఇవన్నీ రోడ్లు అయితే క్లియర్ అయితే. మొత్తానికి అయితే మీకు ఎవరు గెలిస్తే బాగుంటుందని కోరుకుంటారు వాళ్ళ పేరుతో సహా? తిరుపతి, గూడూరు తిరుపతి. ఓకే, రైట్ అన్న, మీ పేరు? గింటిపట్ట పరమేశ్వర్, వెల్లుల గ్రామం. మీ గ్రామానికి నామినేషన్లు చాలా మంది వేసారు సర్పంచ్గా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? గూడూరు తిరుపతి. అవునా, అంటే గతంలో ఎవరు ఉండే? గతంలో వాళ్ళ భార్య, గతంలో వాళ్ళ నాన్న. అయితే మరి ఇప్పుడు మీ ఊరుకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? రోడ్డు ఉన్నాయి, రోడ్డు చిన్నగా ఉన్నాయి, రోడ్లు పెద్దగా వేయాలి. ఓకే, బడి అభివృద్ధి కావాలి, కొంచెం పిల్లలకు అనుకూలంగా స్కూల్ నడిపే టీచర్లు కావాలి. మెయిన్ విద్య ఉంటే అన్నీ ఉండే పిల్లలకు విద్య మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. అట్లా మహిళలకు కూడా, ఒంటరి మహిళలకు కూడా వాళ్ళకు ఇల్లు కావాలి, వృద్ధులకు పింఛన్లు కావాలి, చదువుకున్నకు వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, సౌకర్యం కల్పించాలని చెప్పి తిరుపతి అనేక మార్లు ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అప్లై చేస్తారు. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరకు వస్తాడా? ఏ రాత్రి ఆ రాత్రి వస్తాడా? సో మీరు ఎలాంటి నాయకుని కోరుకుంటారు మరి? మనకు సేవ చేసి మా నాయకుడు కావాలి, అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు సర్పంచ్గా నేను గెలిపించుకుంటాం, మళ్ళీ తిరుపతిని గెలిపించుకుంటారా? గూడూరు తిరుపతి. తిరుపతి. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేం పేరు? ఏనుగు భూమయ్యనా? ఏ ఊరు మీది? వెల్లుల్లోనేనా? ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మీకు సర్పంచ్ వాళ్ళు ఉండే? తిరుపతి అలా భార్య ఉండేనట కదా? ముందు వాళ్ళ బాపు వాళ్ళ భార్య, ముందు ఇలా బాపు ఉండే. అచ్చా, ఓకే. మరి ఇప్పుడు మీ ఊర్లో సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఏమున్నా కానీ పని చేస్తారు వీళ్ళు మంచిది. ఓకే, మొత్తానికైతే లాస్ట్కి అయితే మీరు ఎవరిని గెలిపించుకుంటారు అనుకుంటారు? మాకు ఎట్లయినా తిరుపతి మీద ఉన్నదా? ఓకే, ఇప్పుడు ఏమన్నా రోడ్డుకు సంబంధించిన ఏమో సమస్యలు ఉన్నాయంటారు కొంతమందిని అడిగితే? అది కూడా అంటే మీకు ఎప్పుడన్నా ఏదైనా సమస్య వస్తే వస్తాడా? మీ ఇంటికి వచ్చి అడుగుతాడా? పక్కా. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు చెప్పే. నా పేరు మండల గంగారాం. ఎవరు? వెల్లుల్లోనేనా? ఓకే, మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక ఉన్నాయి కానీ మాకు అవన్నీ ఏదో తింటాం పంట. అచ్చా, ఓకే, సరే. ఇప్పుడు మీకు సమస్యలు ఏమున్నాయో తెలియదు, మీరు ఊర్లో ఉంటుర్రు. ఓకే, ఇప్పుడు సర్పంచ్గా కొంతమంది నామినేషన్లు వేసిర్రు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరా ఏం చెప్పాలా, మా పాత సర్పంచ్ గెలుస్తారు. పాత సర్పంచ్ అంటే ఇంతకుముందు గూడూరు రజనీ ఉండే, ఇప్పుడు వాళ్ళ భర్త కూడా నామినేషన్లు వేసిరట. సో ఎవరు? ఆయన వాళ్ళ భర్తనా? భర్త గెలుతారు.
ఓకే, ఇప్పుడు ఏమన్నా చేయాల్సిన పనులు ఏమన్నా పెండింగ్లు ఉన్నాయా? వాళ్ళు చేయాల్సిన పని చేస్తాడు కానీ అప్పుడు పైసలు లేవే తనకు, పాపం పైసలే రాలేవు అప్పటికే. ఈసారి చేస్తారని నమ్మకం ఉందా? ఆవు తప్పకుండా. బరాబర్. బాబు నీ పేరు చెప్పే. ఓకే, మీరు కూడా అంటే ఇప్పుడు ఇక్కడనే ఉంటారు కదా వెల్లుల గ్రామమేగా, ఎవరు కావాలనుకుంటారు సర్పంచ్? అతనంటే తిరుపత. ఓకే చెప్పే బాబు నీ పేరు. అవునా, మీ ఊర్లో ఏం సమస్యలు లేవా మరి? ఓకే, ఎవరు కావాలనుకుంటారు సర్పంచ్? సర్పంచ్ అంటే తిరుపత. తిరుపత. ఓకే రైట్, గుర్తేనా? మంచిగా వేసిండా మరి ఇంతకుముందు? అలా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని మంచిగా వేసిండు కదా, ఏమా అంటే ఇబ్బందులు ఏం లేవు కదా? అవునా, చెప్పరు ఆయన గురించి 2 మాటలు చెప్పురు. ఏమని చెప్పాలంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పుర్రి, అంటే మీకు పనులు వేయకపోతే వేయలేరని చెప్పుర్రి, చేస్తే వేయుర్రి చేసిర్రని చెప్పుర్రి. అన్ని పనులు చేసిండా? ఏ రాత్రి అయినా వస్తాడు కదా మీకు, కదా నాపత వస్తే. అలా నాన్న మా కుడి భుజం అండి. గూడూరు గంగారాం సర్పంచ్ అంటే మా కుడి భుజం. మాకు ఇల్లు జాగాలు కొనిచ్చిండు. మళ్ళా మాకు పరంపోగు భూమి పట్టా వేసి పాస్బుక్ ఇంటికాడ ఇచ్చిపోయిండు. అంత మంచి దూరం మేము యాదిమరం. మరి సరి గెలిపించుకునేది ఎవరిని మొత్తానికి లాస్ట్ కు? తిరుపతినేనా? థ్యాంక్ యూ బాబు. నమస్కారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామం మాది, మేజర్ గ్రామ పంచాయతీ. ఈరోజు నేను వెల్లుల గ్రామానికి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. గతంలో మా భార్య గూడూరు రజని గారితో వెల్లుల గ్రామానికి సర్పంచ్ పదవి చేయడం జరిగింది. మమ్మల్ని మంచిగా ఆదరించి గెలిపించడం జరిగింది. మేము గ్రామాన్ని అభివృద్ధి తీసుకొచ్చి ఈరోజుతో నాకు బీసీ జనరల్ రావడం జరిగింది. అందుకు అదేవిధంగా మళ్ళీ కొనసాగిస్తూ నేను ఈరోజు నామినేషన్ చేసినాను. అదేవిధంగా మా గ్రామ ప్రజలు నన్ను మళ్ళీ ఆదరించి గెలిపించగలరని కోరుకుంటున్నాను. అదే ప్రజల సహకారంతో అభివృద్ధి చేస్తానని. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు, బస్సు వేయడానికి. దానికి రోడ్డు వెడల్పు కాకుండా అటు ఇటు డ్రైనేజీ హైట్ కట్టి, మళ్ళీ అందు మధ్యలో సీసీ రోడ్డు 8 ఇంచులు పోసి, ఎక్కడైతే మూలలు ఉన్నాయో 5 మీటర్లు ఉంటాయో అక్కడ కప్పులేసి 2 బస్సులు కానీ 2 కార్లు కానీ వేయేటట్టు ఏర్పాటు చేస్తానని. మా వెల్లుల గ్రామం నుంచి మెట్పల్లి నుంచి వెల్లుల వస్తూ ఉంటే ఆత్మకూరు వరకు ఒక 20 గ్రామాలు ఉంటాయి మా వెల్లుల మీదకి. రాకపోవడానికి రోడ్డుకు బాగా ఇబ్బందికరంగా అవుతుంది ప్రజలకు. ఒకరు రావడం పోవడం కానీ యాక్సిడెంట్లు బాగా అవుతుంది. రోడ్డు వెళ్ళిపోవడానికి చాలా కష్టం అవుతుంది. దానికి మేమేం అనుకుంటున్నామంటే మా గ్రామానికి పెద్ద పని అంటే రోడ్డు, అటు ఇటు డ్రైనేజీని హైట్ పెంచి మధ్యలో సీసీ రోడ్డు పోయించి మంచిగా ఎక్కడైతే టైట్ ఉన్నదో 5 మీటర్లు ఉన్నదో అక్కడ కప్పులేసి 2 బస్సులు వేయటట్టు ఏర్పాటు చేస్తానని కోరుకుంటున్నాను.